సెలబ్రిటీలు సీజన్ 9లో ఎస్పెషల్లీ సీరియల్ సెలబ్రిటీలు ఈ సీజన్ 9లో బలిసి కొట్టుకుంటున్నారు. ఈ వీడియో చాలా రాగా ఉంటుంది, మామూలు రాగా కాదు. ప్రోమో చూడలేని వాళ్ళు చూసి రండి. ప్రోమోటు మామూలు బలిసి కొట్టుకోవట్లేదు అసలు. అంటే వీళ్ళవే ఒపీనియన్లు, వీళ్ళ ఒపీనియన్లకే వెయిటేజ్ ఉంటుంది, వీళ్ళ ఒపీనియన్లకే ప్రయారిటీలు ఉంటాయి. వీళ్ళు బొక్కలో ఫేక్ బంధాలే నిజము. ఏదో అన్నారు కదా మాధురి గారు, హైజీను నాట్ హైజీన్, హెల్దీ అన్హెల్దీ, బొక్కలో హెల్దీ అన్హెల్దీ. కంటెంట్ కోసం మీరే కొట్టుకుంటారు, మీరే డ్రామాలు చేస్తారు, మీరే తినలేనట్టు నటిస్తారు, మళ్ళీ రాత్రిపూటలేమో జల్లేసేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ వరకు అన్నీ బాగానే ఉంటాయి. కామనర్ల దగ్గరికి వచ్చేసరికి మీకు చులకన, బిగ్ బాస్ టీంకి చులకన, మీకు చులకన. మీరేందంటే కామనర్లు వాడు పారదొబ్బడం అంతే. ఇప్పుడు ఒక రోజు వస్తుంది అని ప్రతిరోజు నేను చెప్తున్నాను కదా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎవడో ఆపలేడు అని నేను చెప్తున్నాను కదా. మేబీ ఇదే ఆ రోజేమో. అది కళ్యాణ్ పడాల ద్వారా నుంచి అయినా రావచ్చు, డిమాన్ పెవన్ నుంచి అయినా రావచ్చు. ఇంకా మిగిలింది మనకు కామనర్లు ఇవిలే కదా. దివ్యానికి ఇస్ నో మోర్ కామనర్, మనం మాట్లాడదాం తర్వాత. ఈ రోజు ఆ రోజు వచ్చిందబ్బా. ఎంతమందికి కళ్యాణ్ పడాల వాయిస్ అవుట్ చేశాడు చూసారా? తన ఓన్గా తన కోసం ఓన్గా స్టాండ్ తీసుకొని వాయిస్ అవుట్ చేసిన విధానం ఎంతమందికి నచ్చిందో లైక్ అండ్ హైప్. అండ్ మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. ఎంతమందికి తనూజ ఓవర్ యాక్షన్ రోజు రోజుకి గ్రాములు కిలోలు కాదు టన్నుల లెక్క పెరిగిపోతుంది అనుకుంటున్నారో కూడా లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా మొదలు పెడదాం. సింపుల్ ప్యాటర్న్ అబ్బా. తనూజ యాటిట్యూడ్ ఎలా పెరిగిందో మీరు ఆలోచించండి. 5th వీక్ వరకు తనూజ యాటిట్యూడ్ ఎలా ఉంది, 5th వీక్ నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎందుకురా అంటే టూ మెనీ ఇన్పుట్స్. నువ్వే నెంబర్ వన్ అంటే ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత సీరియల్ యాక్టర్ అయినా, ఎంత ఆస్కర్ యాక్టర్ అయినా కూడా ఆ ఈగో, ఆ గర్వం అవన్నీ బయటకు వచ్చేస్తుంది కదా. అదే ఇక్కడ సింపుల్ చిన్న ఇష్యూ. నేను ఆ ఇష్యూ కంటే ముందు నేనేం చెప్తాను రా అంటే, రేషన్ మేనేజర్గా ఇన్ని గొడవలు వస్తాయి తనూజ ఉన్నప్పుడు. తనూజ లేనప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు ఇష్యూ రేషన్ మేనేజర్తోనా, రేషన్ మేనేజర్ చేస్తున్నా తనూజతోని హ్యాండిల్ చేయడం రాదు, అంత మెచ్యూరిటీ లేదు, అందరినీ న్యూట్రల్ వేలో చూడడం రాదు, ఇరిటేషన్ ఎక్కువ, చిరాకు ఎక్కువ, మూడ్ స్వింగ్లు ఎక్కువ, బెబ్బే నాన్న అని చెప్పి ఎదవ మ్యూజిక్లు. కళ్యాణ్ పడాలా కోరొద్దు అనే విషయము అక్కడ ఆర్డర్ చేశాడా లేదా పక్కన పెడితే, నేనేమన్నది కళ్యాణ్ పడాలని? నీ వల్లే అసలు ఇదంతా జరిగింది, నువ్వు వచ్చి చెప్పుంటే సరిపోదును కదా, 2 కాదు కదా 3 అంటే, అరే బాబు నిన్ను ఆల్రెడీ చేసేసారు, పిండే కలిపేశారు, ఇంకేటి చెప్తాను అంటే నువ్వే సీన్ చేసి ఇదంతా అంది కదా నిన్న. అందుకే ఈరోజు మనోడు చెప్తున్నాడు కెప్టెన్కి, రుద్రా బాబు అది తినలేకపోతాను, రేపు కాలని తిందాం, లేకపోతే ఆనందంతో తిందాం అని. అది రైటో రాంగో కాసేపు పక్కన పెట్టు, నువ్వు డిస్కస్ చేయి. ఎందుక మూడ్ స్వింగ్లు? కాసేపు అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, అరుస్తావు కరుస్తావు, దేనికి? ఒక వాల్యూ లేదా? మనోడి చెప్తుంటే ఏదో పెద్ద అర్జున్ రెడ్డి సిస్టర్ లాగా ఫ్రిడ్జ్ని కూడా ఎత్తావు ఎందుకు? ఫ్రిడ్జ్ని కూడా వచ్చేసి ఏంటి నీకే ఒపీనియన్లు ఉంటాయి, నీకు ఒపీనియన్లే కావు, ఆర్డర్ చేసేది కొంపలో నువ్వు. నిజంగా మాట్లాడుకుంది గొట్టలిప్పుకొని. హౌస్లో ఆర్డర్లు చేసేది నువ్వు, ప్యాంపరింగ్ కావాల్సింది నువ్వు, ఒక్కొక్కలా చూసేది నువ్వు. కాఫీ వద్దంటావు, తర్వాత కుంభల కాఫీలు తాగేస్తావు. అబ్బో మనమే మాట్లాడుకోవాలి. మీకు కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ మీరు వండుకుంటారు, తింటారు, అన్నీ చేస్తారు. ఒక కర్రీ వద్దు అని దానికి అంత సీను, అంత ఓవర్ యాటిట్యూడ్, అంత ఓవర్ యాక్షన్, అంత యారగెంట్తో బిహేవ్ చేయాలా? అసలు ఏంది అసలు? నువ్వు రేషన్ మేనేజరో లేకపోతే హిట్లర్వా? అసలు అర్థం అవ్వట్లే మాకు. ప్రతి దగ్గర నాన్ సెన్స్, గొడవ. అందులో కూడా కొన్ని డైలాగులు మాకు సర్రమని లెగిసే డైలాగులు మామూలుగా రాసుకున్నా. లైవ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ మెయిన్ ఎపిసోడ్ ఇంకా పట్టుకోండి. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడు కళ్యాణ్ అంటే, ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది ఎవరితో నువ్వు చెప్పప్ప? నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. భరతయ్య దగ్గర ఒకలాగా ఎక్స్ట్రా చేస్తావు, దివ్య దగ్గర ఒకలాగా ఎక్స్ట్రా చేస్తావు, మీ మ్యాడీ దగ్గర ఒకలాగా ఎక్స్ట్రాలు చేస్తావు, సంజన దగ్గర ఒకలాగా ఎక్స్ట్రా చేస్తావు. మ్యాడీ దగ్గర ఇలా ఎక్స్ట్రాలు చేస్తావు, తర్వాత మళ్ళీ డబల్ ఎక్స్ట్రాలు చేస్తావు, నైట్కి వెళ్ళిన తర్వాత జడలు వేసుకుంటావు. ఎవడు మాట్లాడుతున్నాడు ఎక్స్ట్రాల గురించి? ఎక్స్ట్రాలు చేసేది ఎవరు హౌస్లోని? నువ్వు మాట్లాడొచ్చు ఎక్స్ట్రాల గురించి. ప్రతిదానికి వేలు పెట్టడానికి వస్తున్నారు. ప్రతిదానికి వేలు పెట్టడానికి వచ్చేది కళ్యాణ్ కాదు, ప్రతిదానికి వేలు పెట్టడానికి వచ్చేది నువ్వు. ప్రతి దాంట్లో వేలు కాదు కదా, బుర్ర కూడా ఎడతావు నువ్వు చెప్తున్నావు వేలు పెట్టడం గురించి. ఇంకోటి మంచి డైలాగ్ ఆనిముచ్చాలి ఇవన్నీ. నువ్వు ఎవరు అడగడానికంటే ఒకటి అమ్మ జీవితం. నువ్వెవడమ్మా పిల్ల? నువ్వేం పుడింగివా హౌస్లోకి? నువ్వు హౌస్లో పుడింగివా? నువ్వు ఎలాగైతే హౌస్ పెట్టో మనోడు కూడా అదే హౌస్ పెట్టు. జస్ట్ బికాజ్ మీరు సెలబ్రిటీస్ అయ్యేసరికి నువ్వు ఎవరో ఏంటది?
ఏంటి టోన్ పెరుగుతుంది? రేషన్ మేనేజర్ అవగానే టోన్ పెరుగుద్దా? ఫస్ట్ ఇన్పుట్లు వస్తే టోన్ పెరుగుద్దా? బిగ్ బాస్లో ఇది మ్యాటర్ ఆఫ్ డేస్ అక్క, ఇలా మారిపోద్ది. అర్థం చేసుకో. శ్రీముఖి లాంటి వాళ్ళే ఇలా మారిపోయి రాహుల్ విన్ చేసేసారు మన వాళ్ళు. నువ్వు ఇలా కొట్టుకుంటే కష్టం. నువ్వు ఎవరివి అంట. గర్వం తగ్గించుకో, అహంకారం తగ్గించుకో. ఓకే, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేసుకుంటావో, నీ ముద్దమందారం యాక్టింగ్ చేసుకుంటావో చేసుకో, కానీ గర్వాన్ని తగ్గించుకో అక్క. నువ్వు ఎవరివి అంట. నువ్వెవరు? ఆస్కార్ యాక్టర్ నువ్వు. నాన్న కూతురువు నువ్వు. తమ్ముడు అక్కవు నువ్వు. మా అబ్బా ఎవరు నువ్వు అట. మళ్ళీ ఒక టోన్తో నువ్వు ఒక్కడవే కాదు హౌస్ మేట్ అంట. ఇప్పుడు తెలిసి వచ్చిందా అందరూ హౌస్ మేటే, బట్ నువ్వు మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఫీల్ అవ్వట్లే? అవుతున్నావా లేదా? మళ్ళీ మీకు స్పెషల్ ప్రివిలేజ్లు, కాపీలు, బొక్కలు. అప్పుడు నువ్వు ఎవరు అంటే గట్టి హౌస్ మేట్ అబ్బా అని చెప్పి మనోడు గట్టిగా రైజ్ అయ్యాడు. అది నాకు నచ్చింది. అమ్మా అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ చెంచలా కాకుండా మాట్లాడేవరా స్వామి. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావురా. ఎవరి కోసం స్టాండ్ తీసుకోవద్దు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. అటుపక్క ఫేస్ క్రష్లా ఉన్నా, ఎక్స్లా ఉన్నా, వైలా ఉన్నా కూడా నువ్వు మాట్లాడాలి. గట్టిగా వాయిస్ అవుట్ చేయాలి. ఒక ఏదైనా ఇష్యూ జరిగితే స్టాండ్ అవుట్ తీసుకోవాలి. గట్టిగా పాయింట్లు పెట్టాలి. ఈరోజు కళ్యాణ్ పడాల పాయింట్లు పెట్టాడు, అందుకే నాకు నచ్చాడు. అది ఒపీనియన్ ఉంటే చెప్తాము, కరెక్టే. ఒపీనియన్ ఉంటే చెప్తాం, లేకపోతే మూల కూర్చొని సాప్ మీద కూర్చొని ఉంటామా? లేకపోతే ఆ మాదిరిలాగా కాసేపు గొడవాడేసి రాత్రికి వెళ్ళి జడలేసేస్తారా? చేయరు కదా. ఇలాగే చెప్తారు ఒపీనియన్ ఉంటే. ఇంకెలా చెప్తారు? తర్వాత ఏమో ఒపీనియన్ అంటే చెప్తామంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అర్జున్ రెడ్డి సిస్టర్ లాగా తప్పమని కొట్టి ఏమన్నాడు క్యా రే, వాట్ ఆర్ డూయింగ్ మ్యాన్? ఏంటి ఎందుకంత కోపం? బీపీ టాబ్లెట్లు కావాలా? హలో బిగ్ బాస్, ముద్దమందారానికి 3 బీపీ టాబ్లెట్లు పంపించండి. 100 mg, 100 సరిపోదు, 200 mg 3, ఓకేనా? మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. ముద్దమందారం. ఓకే కాపీ దట్. పంపేస్తారు, వచ్చేస్తుంది. ఓకే, ఎందుకా కోపం, ఎందుకా బీపీ? మళ్ళీ ఎవరో నీరా ఓవర్ చేయటం లేదు. నువ్వేంటి ఆర్డర్ చేసేది? అక్కడ ఆర్డర్ చేయట్లేదు, ఆప్షన్స్ చెప్తున్నాడు. అది కూడా కెప్టెన్తో డిస్కస్ చేస్తున్నాడు. నీకు ఓపిక ఉంటే, నీకు బీపీ కదా ఉండట్లేదు, నీకు బీపీ తగ్గించుకుంటే అక్కడ కూర్చొని మాట్లాడు. నువ్వు అసలు ఒక రేషన్ మేనేజర్ అయ్యి ఎవరైనా ఇష్యూలు వస్తే వెళ్ళి వాళ్ళతో సార్ట్అవుట్ చేస్తున్నావు, అసలు వింటున్నావా? ఎంతసేపు నీ గోలే, నీ 3 స్వింగులే, నీ ఎలకలే, నీ పిలకలే, మిగిలిన వాళ్ళు ఏం వద్దు. అప్పుడు గట్టిగా ఇచ్చాడు, వినను, నాకు నచ్చదు, చేస్తా అంటే పనులు అవ్వదంటే వచ్చేసింది అక్క పరిగెట్టుకొని చంద్రముఖిలాగా. అంతే, దొబ్బదు. మీకొక రూలు, వాళ్ళకొక రూలు, వాళ్ళ ఒపీనియన్ కూడా మీరంతా తీసుకోలేకపోతున్నారు అంటే అవ్వదు. వాళ్ళు హౌస్మేట్సే, మీరు హౌస్మేట్సే, అందరూ సమానమే. టాపిక్ ఈజ్ ఓవర్. ఓకే, అంత బలుపుతో కొట్టుకోవద్దు తనుజ, వర్కౌట్ అవ్వదు. లేదా నీది ఇదే ఒరిజినల్ ఫేస్ అంటే ఇలానే ఉండు. కాసేపు ఇలా ఉంటావు, మధ్యాహ్నం ఒకలా ఉంటావు, రాత్రి ముద్దబంధానం అయిపోతావు, జడలేసుకుంటావు అంటే దొబ్బదు. వద్దు, అంత సీరియల్ యాక్టింగ్ మేము చూడలేకపోతున్నాం. ఏదో ఒక యాక్టింగ్ చేయి, కాన్స్టెంట్గా ఒక యాక్టింగ్ చేయి. సింపుల్ అబ్బా. ఇదే థింగ్ బర్నీ గారు చేస్తే ఇలా రియాక్ట్ అవుతుందా? నేనేమన్నా బర్నీ గారు ఇలా చేస్తే రియాక్ట్ అవుతుందా? అయిపోయింది టాపిక్. నెక్స్ట్ ఇంకో అక్క, దివ్య అక్క. ఇంకోటి మీకు తెలుసా, దివ్య కెప్టెన్ అయిపోయింది. పండగ చేసుకోండి. బర్నీ గారి కుటుంబంలో ఇంకో మెంబర్ కెప్టెన్ అయిపోయారు. వెరీ గుడ్, హ్యాపీ. ఇంకా ఇదే సాగుతుంది. బర్నీ గారు పెద్ద కుటుంబం. నెక్స్ట్ తనుజ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ రాము అవుతాడేమో, నెక్స్ట్ సుమన్ శెట్టి మళ్ళీ అవుతాడేమో. ఇంకా కాదు, ఇంకా బర్నీ గారి కుటుంబం మెంబర్లో కెప్టెన్ అయ్యారు. అండ్ దివ్య గారికి, తనుజ గారికి ఇంకో గొడవ ఏంటంటే అది మనం మాట్లాడదాం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టీవీ ఇష్యూ, ఇది కూడా చిన్న విషయమే, దీన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. చాలా హార్ష్ అంటే చాలా హార్ష్. ఒకసారి వచ్చేసరికి ఫుడ్ మేనేజర్కి, రేషన్ మేనేజర్కి చెప్పలేదు అంటారు. ఒకసారి వచ్చేసరికి చెప్పినా కూడా సరిపోదు, కుక్కుకి చెప్పాలంటారు. ఇంకా మీకు నచ్చినట్టు చెయ్యండిరా. ఇంకా ఒక కాఫీ, ఒక టీకి, అది కూడా పవన్ కళ్యాణ్ టీ ఆ అక్క తాగింది, ఏమైంది? ఇప్పుడు అక్క తాగితే ఏమైంది? అక్క మళ్ళీ ఇంకోటి తాగకూడదా? అది కూడా పోనీ అడిగే విధానం కూడా ఉంటుంది. అసలు ఏందిరంటే ఫుడ్ తిన్నప్పుడు ఎందుకు వేసుకున్నాం, ఇది ఎవరు వేసారు? రేషన్ మేనేజర్కి చెప్పాడు. పూర్ణ రేషన్ మేనేజర్గా చెప్పంటే కుక్ వచ్చి నాకు తెలియాలి కదా. ఇప్పుడు ఏమైపోలరా స్వామి, ఎందుకు అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చేస్తున్నారు తెలుసు, నిజం చెప్తున్నాను. నిజంగా ఆ కిచెన్లో ఉన్న వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారు. రేషన్ మేనేజర్ చెప్పింది కదా, అయిపోయింది కదా. ఆవిడ మళ్ళీ తాగుకుంటుంది. వేరే వాళ్ళ టీ కావాలంటే 10 మంది ఎత్తే తాగుతుంది. మీకు ఏమైంది? దానివల్ల ఏం నష్టం జరిగింది? దానికి ఎందుకు అంత? ఇప్పుడు ఎవరికైనా తాగేటప్పుడు అలాంటివన్నీ మాట్లాడితే చిరాకు దొబ్బుద్ది. మీరు ప్రతిసారి అదే చేస్తున్నారు. సంజన గారి దగ్గర అదే చేశారు, ఒకసారి మాధురి గారి దగ్గర అదే చేశారు. మాధురి గారికి అవేం ఉండవు కాబట్టి జడలేస్తున్నారు. కానీ ఇప్పుడు రితు దగ్గర కూడా అలాగే చేశారు. రితు అలా కామ్గా ఉండదు కదా, గట్టిగా ఇస్తుంది. గట్టిగా ఇవ్వడం కూడా కాదు, తినేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తే చిరాకు దొప్పుతుంది, చాలా చిరాకు దొప్పుతుంది.
అండ్ దివ్యానికితో కూడా మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. సో ఓవరాల్గా ప్రోమో కట్ అదిరిపోయింది, గట్టిగా మాట్లాడారు దివ్యానికిత అండ్ తనూజ వర్సెస్ రితు, అలాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ తనూజ. మీకేమనిపించిందో బలంగా కామెంట్ చేయండి. లైవ్ చూసాక మళ్ళీ గట్టిగా మాట్లాడదాం, మెయిన్ ఎపిసోడ్లో గట్టిగా మాట్లాడదాం. ఈరోజు చాలా వీడియోలు వస్తాయి, గంట బటన్ గట్టిగా కొట్టండి. సభకు నమస్కారం, ధన్యవాద హే.